తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నా పనులు మాత్రం పార్టీ కార్యాలయం కూడా దాటి రావట్లేదని ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంక్ పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలను విభజించి పాలిస్తోందన్న ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు నష్టం కలిగించే విధంగా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించారని విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా వినియోగించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్నాయని ఆరోపించారు. పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న కిషన్ రెడ్డి త్రాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. హాస్టల్లో కలుషిత ఆహారం, నీరు తాగి విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. మైనారిటీల కోసం కేంద్రం హాస్టల్ మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించకపోవడం శోచనీయమన్నారు.